స్నేహితులారా, ఈ ప్రపంచంలో ఒక రకం మనుషులుంటారు. వారు తెలివైన వాళ్లు కాదు, కాని తామే అత్యంత తెలివైన వాళ్లమని నమ్ముతారు. వారు శక్తిమంతులు కాదు, కాని అందరినీ తమ చేతుల్లో ఉంచుకోవాలని చూస్తారు. వారి అహంకారులు. ఆఫీస్లో అయినా, ఇంట్లో అయినా, స్నేహితుల మధ్యనైనా వారు ప్రతిచోటా తమ ఆధిపత్యం చూపించాలని చూస్తారు. ఎవరి మాట వినరు, ఎవరి విలువను గుర్తించరు. నేను లేకపోతే ఏమీ జరగదు అనే భ్రమలో జీవిస్తారు. కాని గుర్తుంచుకోండి, అహంకారం ఎప్పుడూ పతనానికి మొదటి మెట్టు. ఈరోజు వీడియోలో చర్చలతో కాదు, గొడవలతో కాదు, కత్తులతో కాదు, కుట్రలతో కాదు, చాణక్య నీతి ప్రకారం మౌనం, వ్యూహం, సహనం మరియు స్వీయ నియంత్రణతో ఒక అహంకారి గర్వాన్ని ఎలా కూల్చాలో నేను మీకు చూపిస్తాను. మీరు ఈ వీడియోను స్కిప్ చేస్తే మీరు కేవలం ఒక వీడియోనే కాదు, ఒక శక్తివంతమైన జీవిత వ్యూహాన్ని కోల్పోతారు. మొదటి సూత్రం: వాదన కాదు, ఫలితం మాట్లాడాలి. చాణక్యుడు చెప్పాడు, మూర్ఖుడితో వాదించడమంటే మీ ఓటమికి మీరు స్వయంగా సంతకం పెట్టడమే. అహంకారితో వాదించకండి, అరవకండి, వివరణ ఇవ్వకండి, నిరూపించడానికి ప్రయత్నించకండి. మీ పని చెయ్యండి, మౌనంగా ఎదగండి. ఎందుకంటే మీ ఫలితాలు మాట్లాడిన రోజు అతని అహంకారం నిశ్శబ్దంగా విరిగిపోతుంది. రెండవ సూత్రం: అతణ్ణి విస్మరించండి. అహంకారి ఆహారమేమిటి? శ్రద్ధ. అతను మాట్లాడాలి, అందరూ వినాలి, అందరూ మెచ్చుకోవాలి. కాని మీరు ఒక్క మాట లేకుండా అతన్ని విస్మరించిన రోజు అతని మనసు కుదుపుకు గురవుతుంది. అతను ఆలోచిస్తాడు, నేనిక్కడ ఉన్నానా? అదే అతని అహానికి పెద్ద దెబ్బ. మూడవ సూత్రం: అద్దం చూపించండి, కాని నేరుగా కాదు. నువ్వు తప్పు అని ఎప్పుడూ చెప్పకండి, అది అహంకారాన్ని రెచ్చగొడుతుంది. బదులుగా ప్రశ్నలడగండి. అతను తన మాటల్లోనే చిక్కుకునేలా చేయండి. అప్పుడు అతనే తన అహాన్ని ఎదుర్కొంటాడు. గుర్తుంచుకోండి, గర్వానికి నివారణ చర్చ కాదు, సత్యం. నాలుగవ సూత్రం: బలమైన సరిహద్దులు. అహంకారి ప్రజల్ని నియంత్రించాలనుకుంటాడు, కాని మీరు చెప్పిన రోజు ఇంతవరకే, ఇక కాదు. ఆ రోజు అతని అహం కంపిస్తుంది. ఎందుకంటే నియంత్రించలేని వ్యక్తి ఎప్పుడూ శక్తివంతుడు. ఐదవ సూత్రం: నిశ్శబ్దంగా అప్గ్రేడ్ అవ్వండి. ఎవరికీ చెప్పకండి, గొడవ చేయకండి, ప్రచారం చేయకండి. నిశ్శబ్దంగా మీ స్థాయిని పెంచుకోండి. చాణక్యుడన్నాడు, కనిపించేవాడికి భయపడకు, సిద్ధమవుతున్నవాడికి భయపడు. మీ ఎదుగుదల అతని అహాన్ని లోపలే కాల్చేస్తుంది. ఆరవ సూత్రం: పోలికలోకి పడకండి. అహంకారి ఎప్పుడూ పోల్చుకుంటాడు, మీరు మాత్రం ఒక్క పోలిక పెట్టుకోండి. నిన్నటి నాకంటే ఈరోజు నేను మెరుగ్గా ఉన్నానా? మీ గ్రాఫ్ పైకి వెళ్తుంటే అతని అహం కిందికి పడుతుంది. ఏడవ సూత్రం: భావోద్వేగ దూరం. అతని మాటలు మిమ్మల్ని కదిలించకూడదు, అతని ప్రశంసలు తలకెక్కకూడదు. ప్రశాంతంగా గమనించండి, ఎందుకంటే భావోద్వేగాలను నియంత్రించగలిగిన వాడిని ఓడించడం అసాధ్యం. ఎనిమిదవ సూత్రం: అతనిపై ఆధారపడకండి. మీ నిర్ణయాలు మీరు తీసుకోండి, మీ మార్గం మీరు నిర్మించుకోండి. అతనికి అవసరం లేని రోజు అతని అహం పేకముక్కలా కూలిపోతుంది. తొమ్మిదవ సూత్రం: సహనం. అహంకారి తొందరపడతాడు, మీరు సహనం చూపించండి. ఎందుకంటే తొందరపడేవాడు ఓడిపోతాడు, ఓపికగా ఉండేవాడు గెలుస్తాడు. పదవ సూత్రం: పోటీలోకి దిగకండి. అతనితో పోటీ పడకండి, ఆటలోకి అడుగు పెట్టకండి. మీ దారి మీరు వెళ్ళండి. ఎందుకంటే పోరాడని యుద్ధమే గొప్ప విజయం. అహంకారాన్ని గొడవతో కాదు, జ్ఞానం, మౌనం, సహనం మరియు ఎదుగుదలతోనే ఓడించాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్లో మీకు బాగా నచ్చిన పాయింట్ చెప్పండి. ఇది తెలుగు లైఫ్ నీతి.